రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సంచలనాల నేపథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణలపై స్పందించిన ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. సబ్ డివిజన్ పరిధిలో నకిలీ మద్యం అమ్మకాలు లేవని ఆళ్లగడ్డ ఎక్సైజ్ సీఐ గిరిజ స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో 12 మద్యం షాపులు 2 బార్లను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. గతంలో మద్యం బార్లలో భాగస్వామ్యం ఉన్నట్లుగా సమాచారం ఉన్నా ప్రస్తుతం తుంగల సుధాకర్ పేరుపైన ఉన్నటువంటి ఈ డివిజన్లో ఎటువంటి మద్యం షాపులు లేవని, అతనిపైన అక్రమ మద్యం కేసులేవీ లేవని సీఐ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఈవన్ బార్ భాగస్వామ్యం తుంగల సుధాకర్ మన అవనిగడ్డ సర్కిల్ అవడం వలన కొన్ని రోమన్లకు ఆస్కారం అయితే కల్పించింది. ముఖ్యంగా మీకు స్పష్టం చేయాల్సింది ఏంటంటే అద్దేపల్లి జనార్దన్ రావుకి ఈ తుంగల సుధాకర్ హైదరాబాద్ బార్లో భాగస్వామి ఈవన్ బార్లో ఒకటి. ఈ రోమన్లో వచ్చిన సూర్యతేజ బార్ గత 7 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది కూడా మనకు తెలియదు. నేను వచ్చి 1 ఇయర్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ గత 5 ఏళ్ళలో సుధాకర్ ఒక బార్ ఇక్కడ విజయలక్ష్మి బారు, ఎస్ఆర్డి బారు అతను లైసెన్స్ అయితే కాదు కానీ వ్యవహారాలు చూసేవాడు. అది మీకో తెలుసు. కానీ మన క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుపుతూ ఉంటాం. అటువంటి నకిలీ మందు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో కూడా అవనగడ్డలో నేను వచ్చిన ఈ టెన్యూర్లో ఈ 1 ఇయర్ టెన్యూర్లో మాత్రం ఎక్కడ దొరకలేదు. ఆనవాళ్ళు కూడా ఎప్పుడు లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ న్యూస్ కూడా వచ్చింది. అవనగడ్ల నాగాలంక మండలంలో రేపల్ ఎక్సైజ్ పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. అది నకిలీ మద్యం ఈ వ్యాపారే చేశాడని చెప్పేసి. ఊహాగానాలు వేరు, నిజం వేరు. ఇప్పుడు ఇది ఆల్రెడీ డిపార్ట్మెంట్ డిఫేమ్ అవుతుంది కదండి. అవనిగడ్డ నాగాలంకలో జరిగింది ఏలు చెట్ల దెబ్బలో పూరి సిలికర్ కాదు, అది రేపల్ నుంచి వచ్చింది. అది కూడా ఏంటంటే ఆ రోజు ఒక ఫెస్టివల్, అక్కడ మామూలుగా పెద్ద జనాభా లేదు, ఏమీ లేదు. కానీ ఆ రోజు ఫెస్టివల్లో ఏం జరిగింది, జెండా పండుగ జరిగినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు. ఒక జనాలు అందరూ గ్యాదర్ అయిన తర్వాత ఆ లిక్కర్ వాళ్ళకి కావాల్సి వచ్చింది. మన షాపుల్లో హోల్సేల్గా బెల్ట్ షాపులకి ఎటువంటి సప్లై లేదు కనుక వాళ్ళు దాని రిక్వైర్మెంట్ కోసం రేపలని తెచ్చుకున్నారు. అది మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో కలిపి రైడ్ చేసి ఆ లిక్కర్ మనం సీజ్ చేయడం జరిగింది. అది ప్యూర్గా డ్యూటీ పేడ్ లిక్కర్. దానికి ఒక కేస్ ఫైల్ ఉంది. అదే మళ్ళీ ఆ డ్యూటీ పేడ్ లిక్కర్ని మనం సీజ్ చేసి కాంట్రాబ్యాండ్ని మనం మళ్ళీ డిపోకి హ్యాండ్ ఓవర్ చేసి డ్యూటీ పేడ్ లిక్కర్ కనుక ఆక్షన్ వేసి మళ్ళీ షాపులకి అప్పచెప్పడం జరిగింది. మొత్తం ఆ కేసు జరిగింది. ఏలు చెట్ల దెబ్బలో కేసు జరిగింది. పూర్తిగా డ్యూటీ పేడ్ లిక్కర్, ఎటువంటి స్పూరియస్ లిక్కర్ కానీ మన అవనగడ్డలో ఎప్పుడు ట్రేస్ అవ్వలేదు. ఎవరు కూడా అటువంటి వ్యాపారం చేయట్లేదు. అది ఒక ఇబ్రహీంపట్నం మరియు బొలకల్చేరు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి మాత్రం పరిమితమైంది.